అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుదర్శన్ ఆయుర్వేద సెంటర్. ఐ యామ్ డాక్టర్ సుదర్శన్ మూర్తి, సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సోరియాసిస్ ఈ వ్యాధి పేరు చెప్తేనే చాలామంది భయపడతారు. ఇది మొండి వ్యాధి, తగ్గని వ్యాధి. దీనికి శాశ్వత నివారణ లేదనేసేసి ప్రజలందరిలో అపోహ ఉంది. కానీ ఆయుర్వేద వైద్యంలో, ఆయుర్వేద శాస్త్రంలో ఋషులు దీనికి చక్కని పరిష్కారాలు చెప్పారిది. సాధారణంగా ఈ సోరియాసిస్ వ్యాధి తల్లి తరపున వాళ్ళకి గానీ, తండ్రి తరపున వాళ్ళకి గానీ ఎవరికన్నా ఉంటే నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కూడా కొత్తగా ప్రతి వాళ్ళకి రావచ్చు. మన శరీరంలోని స్కిన్ టిష్యూస్, చర్మ కణాలు నెలకి ఒకసారి పెరుగుతూ ఉంటాయి. అదే సోరియాసిస్ వ్యాధి ఉన్నవాడికైతే 2, 3 రోజుల్లో పెరిగిపోతాయి. దానివల్ల ఏందంటే చర్మం మీద వెండి రంగులో పొలుసుల్లాగా, రేగుల్లాగా పెచ్చులు కట్టడం, పుట్టులా రాలిపోవడం, ఎర్రగా మచ్చలు ఏర్పడడం, ఈ విధంగా ఈ లక్షణాలతోటి మనిషి రూపం వికృతంగా తయారవుతూ ఉంటది. ఇది శిరస్సులో కూడా వస్తుంటది. శిరస్సులో వస్తే ఫస్ట్‌లో చుండ్రు అనుకుంటారు. తర్వాత దరిమిర అది సోరియాసిస్ తలంతా వ్యాపించి పెచ్చి పెచ్చులుగా ఊడిపోవడం, విపరీతం దురద, చుండ్రు రకరకాల బాధతోటి అవస్థపడుతుంటారు. ఇది తల మీదే కాకుండా ఒళ్ళంతా వస్తది. సాధారణంగా శరీరం మీద ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తుంటది. చెవుల లోపల, చెవుల పైన, సంకల్లోను, రొమ్ముల కింద, గజ్జల్లోను, వీపు మీద శరీరంలో అన్ని ప్రాంతాల్లోనూ వస్తుంటది. కొంతమందికి అరికాళ్ళలోని, అరిచేతిలోని కూడా వస్తుంటదది. అరికాళ్ళు, అరిచేతిలో వచ్చే వ్యాధి ఎలా ఉంటదంటే బాగా దలసరిపోద్ది చర్మం అక్కడ. దలసరిపోయి చిట్లిపోతూ ఉంటదది. బ్లేడ్‌తో కోసేటప్పుడు సన్నగా డీప్‌గా కట్స్ వచ్చేస్తుంటాయన్నమాట. దానివల్ల కొంతమందికి నడుస్తుంటే కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంటది. ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉంది. ఇది తగ్గలేదన్న అపోహ మాత్రం వద్దు. ఆయుర్వేదంలో దీనికి ఋషులు చక్కని పరిష్కారం సూచించారు. అందరికీ ఒకే విధానం కాకుండా ఈ వ్యాధి రావడానికి మూల కారణం మనం గ్రహించి ఆయుర్వేద శాస్త్రాల్లో ఋషులు ఇచ్చిన సూచనలు, ప్రెజెంట్ ఆయుర్వేదిక్ రిజల్ట్స్‌ని మనం జతపరుచుకొని అందరికీ ఒకే విధానం కాకుండా వాళ్ళకి ఎవరికి ఏ విధంగా మనకి చికిత్స అవసరమో ఆ విధంగా చికిత్స చేయడానికి వీలవుతది. దీనికి సుదర్శన్ ఆయుర్వేద సెంటర్‌లో మా వద్ద చక్కని ఫలితాలున్నాయి.